అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును అని దేని యొక్క వాక్యం సెలవిస్తుంది. గొప్ప ఐశ్వర్యమున్నా, వెండి బంగారములున్నా, ధన ధాన్యాదులున్నా, పేరు అనేది లేకపోతే ఆ తీరే వేరుంటుందని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. మంచి పేరు కలిగి ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా ఒక మంచి పేరు అనేది కావాలి. ఈ మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమపరిచి ఘనపరిచి కీర్తించి కొనియాడతావో, దేవుని ఒక రక్తం చేత కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పవిత్రంగా నడుస్తావో, నీకు ఒక మంచి పేరు అనేది దేవుడు అనుగ్రహించాడు. పాడైపోయిన జీవితాలను బాగు చేసినవాడు, పాడైపోయిన జీవితాలని బాగు చేసి ప్రభు కొరకు వాడుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే మంచి జీవితాన్ని జీవిస్తారు అని దేని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మరి చాలామంది ఇది మతము అంటారు, కానీ ఇది మతము కాదు, ఇది ఒక మంచి మార్గము. వ్యభిచారులని, త్రాగుబోతులని, గూండాలని, నరహంతకులని మార్చేది ఈ యొక్క గ్రంథము. ఈ గ్రంథమే పరిశుద్ధమైన గ్రంథము. హోలీ బైబిల్ అంటారు దీన్ని. కనుక నా ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, చాలామంది ఈ యొక్క బైబిల్ ద్వేషిస్తారు, కానీ చాలామంది దీనిలో ఉన్న లోతైన మాటలు తెలుసుకోలేక మరి వారికి నచ్చినట్టుగా మాట్లాడతారు. కానీ బైబిల్ పట్టుకొని బాగుపడ్డ జీవితాలు ఉన్నాయి. బైబిల్ పట్టుకొని బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి. బైబిల్ పట్టుకొని బాగుపడ్డ కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. బైబిల్ పట్టుకొని దేవుని నామాన్ని మహిమపరిచిన వారు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కనుక బైబిల్ గ్రంథము స్వచ్ఛమైంది, పరిశుద్ధమైంది, పవిత్రమైందని దీని ఒక లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరును బైబిల్ పరిశోధించండి, పరీక్షించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.